హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో, బెంగాల్‌లో ఏప్రిల్ 23 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మే 4న ఫలితాలు రాబోతున్నాయి. సో, దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సర్వే ఒకటి వెలుగులోకొచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సర్వే బయటకొచ్చింది. సో, ఈ సర్వే ప్రకారం ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ అంటే ఏఐటీసీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీయే అధికారంలోకి రాబోతుంది 100% అని చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో చాలా కీలకమైన విషయాలు దాగి ఉన్నాయి. సరే మనం గమనిస్తే గనక వీళ్ళు చెప్తుందేంటంటే తృణమూల్ కాంగ్రెస్‌కి అంటే టీఎంసీ పార్టీకి 45-47% ఓట్ షేర్ వస్తుంది. సీట్లు మాత్రం 150-160 వరకు వస్తాయి. ఇక బీజేపీకి 40-42% వస్తుంది. సీట్లు 110-120 వస్తాయి. కాంగ్రెస్‌కి 4-6% వస్తుంది. 5-8 సీట్లు వస్తాయి. ఇంకా అదర్స్‌కి 8-10% ఓట్లు వస్తాయి. వాళ్ళకి 4-6% వస్తాయి అని చెప్పి ఇక్కడ కనపడుతూ ఉంది. సో, బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 148 వచ్చేసి మ్యాజిక్ ఫిగర్. సో, దీని ప్రకారం వీళ్ళు చెప్తున్న ఈ సర్వే రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ దాటి వెళ్ళిపోతుంది. బీజేపీ మాత్రం మెజారిటీ మార్క్‌కి చాలా దూరంలో నిలిచిపోతుంది. అంటే దాదాపుగా 28 దగ్గర 28% సీట్ల కన్నా అంటే 148 రావాలి కాబట్టి వీళ్ళు చెప్తున్న మాక్సిమం మనం 120 వేసుకున్నా ఇంకో 28 సీట్లకి వెనక్కి ఉండిపోతుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు కీలకంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మమతా బెనర్జీకి గతంలో 48% ఓట్లు వచ్చాయి. దాదాపుగా 213 దాకా స్థానాలు వచ్చాయి. ఈసారి గణనీయంగా సీట్లు తగ్గబోతున్నాయి. ఓటింగ్ శాతంలో పెద్ద మార్పు లేదు. జస్ట్ 1% ఓటింగే మారబోతుంది. కానీ గణనీయంగా సీట్ల శాతం వరకు తగ్గబోతుందనేది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా బీజేపీకి గత ఎన్నికల్లో చూసుకుంటే 35% ఓటింగ్ వచ్చింది. దాదాపు 77 సీట్లు వచ్చాయి. ఆ పరంగా చూసుకుంటే బీజేపీ దాదాపు 4% ఓటింగ్ పర్సెంట్ పెంచుకుంటుంది. దాదాపుగా ఒక 40-50 సీట్లు పెరిగే అవకాశం కనపడుతుంది. అంటే పుంజుకుంది. బట్ అధికారం చేజిక్కించుకునేంత స్థాయిలో అయితే పుంజుకోలేదన్నది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి 5-8 సీట్లు రావడం అంటే పెద్ద గొప్ప విషయమే. అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. కాకపోతే గతంలో వరుసగా 30 సంవత్సరాల పాటు బెంగాల్ని పరిపాలించిన సిపిఐ పార్టీ పెద్దగా సీన్లో లేకపోవడం కొంత ఆశ్చర్యకరం. అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రధానంగా ఇక్కడ మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ బలమైన ప్రాంతీయ పార్టీలని ఢీకొనటం బీజేపీకి కొంత కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ కూడా వరుసగా ఇది 4వసారి మమతా బెనర్జీ గెలవబోవటం. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ కన్నా ముందే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో, మోడీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రాకముందు అప్పటి నుంచి వచ్చింది. కానీ మోడీ చరిష్మా ముందు దేశంలో అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగరవేయగలుగుతున్నారు. కానీ ఒక తమిళనాడు, కేరళ, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో కనీసం బీజేపీ జెండా ఎగరవేయలేకపోతున్నాం అనే బాధ బీజేపీలో కంటిన్యూ అవుతూ ఉంది. మోడీలో మరీ కనపడుతుంది. ఎందుకంటే ఈసారి ఆయన 3వసారి గెలిచిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఈసారి ఖచ్చితంగా బెంగాలే మన టార్గెట్ అనే స్థాయిలో ఆయన నోటి నుంచి మాటలు వచ్చాయి. ఇప్పటికే రకరకాల వాదనలు వినపడుతున్నాయి. ఈవీఎంలో స్కాములు జరుగుతుందని, ఓట్లు మార్పు జరిగిపోతుందని, సరిపేరుతో భారీగా ఓట్ల తొలగింపు జరుగుతుందని రకరకాల మాటలు వినపడుతున్న ఈ టైంలో కూడా మరి బెంగాల్లో మమతా గెలవటం కొంత బీజేపీకి దెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా 4వసారి అధికారంలోకి వస్తుంది. స్వయంగా మోడీ లాంటి వాళ్ళే కాలికి బలపం కట్టుకొని మొత్తం బెంగాల్ మొత్తం తిరిగి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు బీజేపీని నమ్మటం లేదు అనటానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. కీ పాయింట్స్ చెప్తున్నారు వీళ్ళు, ఒకసారి చూద్దాం. ద రిపోర్ట్ ఇండికేట్స్ దట్ యూత్ ఓటింగ్ ఇన్ ద స్టేట్ leans heavily towards the BJP. Even though elections are still some time away, the survey reveals strong anti-incumbent sentiment among young people. అంటే యూత్లో ఖచ్చితంగా విపరీతమైన ఓటింగ్ బీజేపీ వైపే ఉంది. బీజేపీకే ఓటేస్తున్నారు. ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు ఇంకా ఏమైనా మారచ్చు, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలచ్చు. కానీ ప్రస్తుతానికైతే అధిక శాతం బీజేపీకి ఓట్లు వేస్తున్నారని చెప్తారు. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తే కనుక కలకత్తాలో ఒక మెడికల్ స్టూడెంట్ని రేప్ చేసి హాస్పిటల్లో చంపేసిన సంఘటన మమతా బెనర్జీ ప్రభుత్వం పైన అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా కలకలం రేగిన అంశం అనమాట అది. సో, ఆ తర్వాత కొంత యూత్ మొత్తం
బీజేపీ వైపు వెళ్ళిపోయినట్టు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు. ఇక అబౌట్ 60% ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపియర్ టు ఫేవర్ ద బీజేపీ విత్ పీపుల్ సేయింగ్ ద కరెంట్ గవర్నమెంట్ హ్యాజంట్ పెయిడ్ ఎడక్టివ్ అటెన్షన్ టు ద గవర్నమెంట్ స్టాఫ్. అంటే దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 60% మంది బీజేపీ వైపే ఉన్నారట. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన స్పెషల్ బెనిఫిట్స్ అవేమి ఇవ్వలేదంట. ఇంకా ఎస్సీ అకౌంట్ ఫర్ 23.5% వైల్ scheduled tribes account for about 5.8. Together they comprise 30% from SC/ST communities. 84 out of 294 seats reserved. సో మొత్తం అక్కడ బెంగాల్లో 294 సీట్లు ఉంటే అందులో 84 సీట్లు SC/ST రిజర్వ్ చేశారు. ఇక ముస్లిమ్స్కి వచ్చేసి Muslims make up roughly 27% of the population, while Hindus account for about 70 to 71%. But unlike states such as UP or Bihar, the Hindu population in Bengal does not behave like a single caste bloc. It is socially fragmented and politically divided. సో అక్కడ 27% ముస్లిమ్స్ 70% మంది హిందువులు ఉన్నప్పటికీ కూడా యూపీ బీహార్ లాగా అక్కడ హిందువులందరూ ఏకంగా లేరు, కొన్ని కులాల వారీగా విడిపోయి ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. The OBC category in the West Bengal is more administrative classification with 17% reservation, 10% OBCA and 7% OBCB. Half the listed OBC communities, 97 out of 180 are Muslims. In simple political terms, the state operates a three-part of social structure. A large and relatively cohesive Muslim votes. Muslim votes దాదాపుగా 27% ఉన్నాయి అక్కడ. ఇక దాని తర్వాత ఎస్సీ పాపులేషన్ 23%, ఆ తర్వాత మిగతాది హిందువుల ఓట్లు ఉన్నాయి. కాబట్టి అంటే ఎక్కువగా ఇక్కడ ముస్లింల ఓటు మనకు కనపడుతున్నాయి. బెంగాల్ 27% ఓటింగ్ మనకి బెంగాల్లో కనపడుతుంది. ఎస్సీ కమ్యూనిటీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్ విచ్ గివ్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సెస్. SCs 23.5% ఆర్ ఫ్రాగ్మెంటెడ్. నమ్సుద్రాస్ 18%, రాజ్బన్షీస్ నార్త్ బెంగాల్ అంటే వాళ్ళ కమ్యూనిటీస్ పేర్లు అనుకుంటేవి. సో ఇంకా గతానికి ఇప్పుడు కంపేర్ చేస్తే గతంలో ఏం జరిగింది 2021లో అవుట్ ఆఫ్ 112 కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ ఏ స్ట్రాంగ్ ముస్లిం ప్రజెన్స్ 106 వర్ ఓన్ బై ద టీఎంసీ. అంటే గతంలో 112 ముస్లిం ప్రజెన్స్ ఉన్న చోట దాదాపుగా 106 టీఎంసీ గెలిచిందంట. అంటే సహజంగానే ముస్లిమ్స్ బీజేపీకి ఓటేరు కాబట్టి ఇది కొంత ప్లస్ అయింది టీఎంసీకి. ఇన్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ముస్లిమ్స్ మేడ్ అప్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్, ద బీజేపీ ఓన్ వర్చువల్ నో సీట్స్. సో అంటే మొత్తం ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో బీజేపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదంట అక్కడ. అట్ ద సేమ్ టైమ్ ద SC/ST ఓట్ ఈజ్ ఆల్సో డివైడెడ్ మెజార్లీ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. ద ఓబీసీ category has not turned into a strong political identity in Bengal, unlike North Belt. The Kolkata High Court struck down 113 OBC groups affecting around 12 lakh certificates, and the revised list now includes about 140 groups, which more than half being Muslims. This has made OBC classification itself a politically sensitive issue. Looking across the last few elections, a few clear trends stand out. Religious bloc voting is stronger than caste bloc voting. SC/ST voters are decisive in close seats but not politically unfilled. So రిలీజియస్ ప్రకారం చూసుకుంటే ముస్లిమ్స్ ఇక్కడ బాగా ఓట్లు చీలుస్తున్నారు. SC/STలు ప్రధానంగా ఉన్నారు కానీ వాళ్ళు రాజకీయంగా ఫిక్స్ చేసే పరిస్థితులు లేరని చెప్తున్నారు. ఇన్ 2021 TMC got 48% votes but won 213 out of 294 seats, while BJP with 38% votes gets 77 seats. The state political has clearly shifted from long left front dominance to straight TMC versus BJP contest, with the BJP rise visible in the vote share jumping from 17 in 2004 to 40% in 2009. 2019లో వీళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి అంటండి. At the same time, the older opposition space has almost disappeared. Left plus Congress fell from 44 vote share in 2016 to 10% in 2021. TMC tends to be strong in rural areas, especially where people rely more on state support, while BJP performs better in urban and semi-urban. సహజంగా కూడా ఎప్పటి నుంచో బీజేపీకి బలం ఏంటంటే ఈ అర్బన్ ప్రాంతాలు బీజేపీకి కొంత బలమైన పట్టు ఉంటాయి అన్నమాట. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంటుంది. ఈ రూరల్ ఏరియాల్లో ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ మ్యాటర్ ఇన్ ఏ tangible way. Areas with wider reach of cash transfers and food programs tend to show stronger support for the incumbent, suggesting delivery impacts voting anta.
సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వాటి వల్ల కొంత మార్పు జరగచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనా అంటే మనకి ప్రీ పోల్ సర్వే ప్రకారం చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తుందంటే ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏందంటే బీజేపీ కొంత ఓటింగ్ పర్సెంట్ పెంచుకుంది, సీట్లు పెంచుకుంది గానీ అధికారానికైతే అందని దూరంలో మిగిలిపోతుంది.